హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. ఈసారి మేమైతే ఒక మంచి డివోషనల్ ట్రిప్ అయితే వెళ్తున్నాం గైస్. ఎక్కడ వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఇది జస్ట్ 3 days ట్రిప్ మాత్రమే. తిరుపతి అండ్ అరుణాచలం రెండు మంచి ప్లేసెస్ అనమాట. వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. నేను, మా ఆయన, మా బుడ్డోడు. సో ముగ్గురం కలిపి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో తొందరగా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో మేము బుక్ చేసుకున్నది అయితే తిరుపతి తిరుమల ఎక్స్ప్రెస్ అండి. సో మేము ఆఫ్టర్నూన్ 2:30కి స్టార్ట్ అయ్యామన్నమాట. స్టార్ట్ అయ్యి తిరుపతి రీచ్ అయ్యాము. మెయిన్గా పిల్లలతో ఎప్పుడైనా మనం ట్రావెల్ చేస్తున్నాము అని అనుకుంటే వాళ్ళకి ఇన్స్టెంట్గా రెడీ చేసే ఫుడ్స్ ఏమైనా రెడీ పెట్టుకోవాలండి. ఏమైనా మురీలు కానీ అట్లాంటివి ఏమైనా స్నాక్స్కి యాపిల్స్ కానీ ఫ్రూట్స్ ఏమైనా మీరు ఏం తింటారంటే అవి పెట్టండి. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మేము 4:30 కల్లా తిరుపతి రీచ్ అయిపోయాము. సో తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళాలి పైకి. సో కొండపైకి వెళ్ళడానికి మేము ఈ బస్ అయితే ఎక్కామండి. బస్ టికెట్ వచ్చేసి 120 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ హెడ్. కొండపైకి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే అలో చేయట్లేదండి, చూసుకోండి క్యారీ చేయకుండా. తర్వాత మేము కత్తెర్లు ఇవ్వడానికి వెళ్ళాము. 3 కత్తెర్లు ఇస్తారు కదా, అలాగా మా బాబు అసలు కోఆపరేట్ చేయలేదు, బట్ అట్లనే పట్టుకున్నాం అనమాట. తర్వాత మా ఆయన నేను అందరం కలిపి ఇచ్చేసాము కత్తెర్లు. నామం పెట్టించుకుంటున్నాం అనమాట, వెంకటేశ్వర స్వామి నామం. చూసారా ఎంత బాగుందో? మా బుజ్జోడైతే బుజ్జలి ఫ్రెండ్లా అనిపిస్తాడు నాకు. సో మాదైతే ఈవినింగ్ స్లాట్లో పడిందండి దర్శనం. ఈవినింగ్ 6 o'clockకి మేము దర్శనానికి వెళ్ళామన్నమాట. సో మార్నింగ్ అయితే మేము అక్కడ ఉన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి కదా, నరసింహస్వామి టెంపుల్, ఆ పైన కొన్ని టెంపుల్స్ అవన్నీ తిరిగామన్నమాట పొద్దున్న. శ్రీవారి పాదాలు ఇంకా అలాగా చాలా ఉన్నాయన్నమాట, తోరణము అలా కొన్ని ఒక 5-6 ప్లేసెస్ అనేది ప్యాకేజ్ కింద మేము మాట్లాడుకొని ఫస్ట్ హాఫ్ అంతా అవన్నీ తిరిగేసి ఆఫ్టర్నూన్ రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకొని బాబుకి కొంచెం ఫుడ్ అయితే పెట్టేసి స్టార్ట్ అవుతామన్నమాట దర్శనానికి. సో మార్నింగ్ టైం అంతా మేము వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది కదా కొండపైన, అక్కడ తిరిగి ఈ వీధులని కొంచెం అలా ఎక్స్ప్లోర్ చేసాము. ఆ తర్వాత వెంగమాంబ అన్నప్రసాదం తీసుకోవడానికి అక్కడ వెళ్ళామన్నమాట. సో లంచ్ అయితే చాలా చాలా బాగుందండి. చూడండి ఐటమ్స్ కూడా మనకి వడ కానీ కొబ్బరి పచ్చడి అన్నీ చాలా చాలా బాగా పెట్టారు. మా అయాన్ బాబు తినేస్తున్నాడు అనమాట వడ, చాలా టేస్టీగా అనిపించింది. సో ఎవరైనా తినాలనుకుంటే కూడా మంచిగానే ఉంది, సో ప్రిఫర్ చేయొచ్చు అనమాట ఇక్కడ ఫుడ్. సో తినేసి ఇంకా స్టార్ట్ అయ్యామండి. మేము చెప్పాను కదా 5-6 ప్లేసెస్ తిరిగామని కొండపైన, వాటి లిస్ట్ కూడా నేను పెడతాను చూడండి. యాక్చువల్లీ చాలామంది కొలంలో స్నానం చేసి గుడికి వెళ్ళి దర్శించుకుంటారనమాట. సో మనకు కుదరలేదు కాబట్టి మేము రూమ్లోనే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చామన్నమాట దర్శనానికి. సో తర్వాత మేము 5-6 ప్లేసెస్ ప్యాకేజ్ మాట్లాడుకున్నామండి. ఆ ప్యాకేజ్లో ఉన్న ప్లేసెస్ అన్ని తిప్పి చూపించడానికి ఒక క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా ఇక్కడ వ్యూ పాయింట్ ఇంకా కొన్ని టెంపుల్స్ అన్నీ కవర్ చేసాము. సో మేమైతే ఫస్ట్ వెళ్ళినది శ్రీవారి పాదాలండి. శ్రీవారి పాదాలు ప్లేస్ బయటనే మనకి శ్రీనివాసుల పాదాలు ఉంటాయి. అక్కడ ఫస్ట్ దీపం వెలిగించి దండం పెట్టుకొని అప్పుడు పైకి వెళ్ళామన్నమాట. సో కింద నుంచి కొంచెం స్టెప్స్ అయితే ఉంటాయి పైకి వెళ్ళడానికి. సో స్టెప్స్ అన్నీ ఎక్కి పైన దర్శనం చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా శ్రీవారి పాదాలు. మీకు ఇక్కడ వీడియో చిన్నదైతే తీయగలిగాను, ఎక్కువ తీయలేకపోయిన జనాలు ఉన్నారు కాబట్టి.
సో దీపం అయితే మంచిగా వెలిగించేసుకున్నాను. ఆ పక్కనే మనకి పువ్వులు ఇంకా దీపం ఒత్తులు 365 ఒత్తులు అన్నీ ఉంటాయి. మనం ఏం కావాలంటే అవి కొనుక్కొని అక్కడ దీపం పెట్టడమేనండి. సో తర్వాత రిటర్న్ వస్తున్నప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ చూసాము. కుందలు కానీ అవి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు చిన్న చిన్నవి ఏమైనా షాపింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో బయట మనకి తినడానికి కూడా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే స్నాక్స్ కూడా తీసుకోవచ్చు. సో బయటకు వచ్చాక ఇలా ట్రీస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూర్చున్నాం అనమాట కొంతసేపు, మిగతా వాళ్ళు రావాలి కదా. సో అందరూ వచ్చాకే మన క్యాబ్ అనేది మూవ్ అవుతుంది. సో వచ్చేసారు. మళ్ళీ నెక్స్ట్ స్పాట్కి అయితే రీచ్ అవుతున్నాము. సో నెక్స్ట్ స్పాట్ వచ్చేసి శిలా తోరణం అంటారు. అంటే శిలా అంటే స్టోన్స్ కదా, స్టోన్స్ అన్నీ ఒక తోరణంలా ఉంటుందన్నమాట ఈ ప్లేస్లో. సో చూస్తున్నారు కదా తోరణంలా ఉంది, అందుకే ఈ ప్లేస్కి శిలా తోరణం అని అంటారు. బయట గార్డెన్ ఏరియా పార్క్ లాగా అన్నీ ఉన్నాయి, ఫౌంటైన్స్ అవి ఉన్నాయి. సో చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ స్పాట్ వచ్చేసి చక్రతీర్థం అంటారండి. చూస్తున్నారు కదా చక్రతీర్థం స్పాట్కి అయితే వెళ్తున్నాం మనము. సో ఇక్కడ కొన్ని స్టెప్స్ కొంచెం వాక్వే అలా ఉంటుందన్నమాట. కిందకి వెళ్ళాలి కొండ కిందకి. సో కిందకి వెళ్ళాక మనకి ఒక శివలింగం అనేది ఉంటుంది. ఈ శివలింగం స్వయంగా వెలిసింది కాబట్టి స్వయంభు అని అంటారనమాట. స్వయంభు లింగం అని పిలుస్తారు. సో ఇక్కడైతే చాలా బాగుంటుందండి లొకేషన్ కూడా. స్పెషల్గా పూజలు అవి కూడా చేస్తారు మనకి. అక్కడ గోదానం కూడా ఇప్పిస్తారనమాట కపుల్స్ చేత. సో మంచిగా దర్శనం అయ్యింది. శివలింగము ఇంకా ఆ ప్లేస్లో వేరే వేరే వినాయకుడి టెంపుల్ అవి కూడా ఉన్నాయి. అవన్నీ కవర్ చేసామన్నమాట. తర్వాత హనుమాన్ మందిరం కూడా వెళ్ళాము. నెక్స్ట్ స్పాట్ వచ్చేసి ఆకాశగంగా స్థల పురాణం. ఇది మీరు కావాలంటే చదువుకోండి, స్క్రీన్ షాట్ తీసి. ఆ పురాణం మొత్తం అసలు అక్కడ ఆకాశగంగ ఎలా వచ్చింది అదంతా కూడా చెప్తారు. సో నెక్స్ట్ వచ్చేసి దర్శనం టైం అయింది మాకు. సో దర్శనానికి అయితే వచ్చేసాము. మేము దర్శనంలో ఉన్నప్పుడు క్యాప్చర్ చేయలేం కదా. సో బయటకు వచ్చాక కొన్ని విజువల్స్ అయితే మేము క్యాప్చర్ చేయడం జరిగింది. నాకైతే చాలా అంటే చాలా బాగా అయింది దర్శనము. దగ్గర నుంచి స్వామివారిని చూసి అలా హ్యాపీగా అనిపించింది, పీస్ఫుల్గా. సో తర్వాత అయితే మేము దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి. అసలు ఎంత బాగా అయ్యిందంటే నేను మాటలో చెప్పలేను. చాలా ప్రశాంతంగా అనిపించింది. స్వామివారి పిలుపు వస్తేనే మనం వెళ్ళగలమంట. అది నిజమేనేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. సో అలాగే కొండ కిందకైతే వచ్చేసాము. సో వచ్చేసి కొంచెం ఫ్రెష్ అయ్యి ఫుడ్ తినేసి తిరువన్నమలై స్టార్ట్ అయ్యాం అనమాట. సో నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటంటే అరుణాచలం. అరుణాచలం కోసం నేనైతే చాలా చాలా విన్నాను. మీరందరూ కూడా వినే ఉంటారు అనుకున్నాను. ఎందుకంటే మనకి గరికపాటి వారు కానీ ఇంకా అలా చాలామంది చెప్తూ ఉంటారు అరుణాచలం వెళ్ళొచ్చారు అని అంటే అరుణాచలం ముందు ఒకటి జీవితం తర్వాత ఒకటి అని అంటారనమాట. దేవుడంట ఒక గీత గీస్తాడంట, వీడు అరుణాచలం వెళ్ళాడు అంటే వీడికి ఏదో రాసి పెట్టి ఉంది అని అంటారనమాట. సో చాలా మంచి పుణ్యక్షేత్రం అని విన్నాను అరుణాచలం కోసం. సో తిరువన్నమలై రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత మేము ఒక రూమ్ తీసుకున్నామండి, నారాయణి రెసిడెన్సీ అని చెప్పి. చాలా అంటే చాలా బాగుంది రూము. చూస్తున్నారు కదా కొంచెం లగ్జరియస్గా బాగుంది. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి మేమైతే అరుణాచలేశ్వర దర్శనంకి స్టార్ట్ అయ్యాము. చూస్తున్నారు కదా మనకి 4 sides నుంచి 4 entrances ఉంటాయండి. అరుణాచల గిరి ప్రదక్షిణ చాలా చాలా విశిష్టమైనదని విన్నాను. సో మనకి అరుణాచలంలో 4 ఎంట్రన్స్లు ఉంటాయండి. ఒక్కొక్క గోపురంకి ఒక్కొక్క ఎంట్రన్స్ ఉంటుంది. ఫస్ట్ది రాజగోపురం, తర్వాతది తిరుమణజన గోపురం, తర్వాతది పెయి గోపురం, లాస్ట్ది వచ్చేసి అమ్మన్ గోపురం. అది నార్త్ సైడ్ ఉంటుంది. సో మనం ఎంటర్ అయ్యింది అమ్మన్ గోపురం నుంచి ఎంటర్ అవుతాం అన్నమాట. 50 రూపీస్ టికెట్ అనేది తీసుకొని లోపలికి వెళ్ళాము. మేము వెళ్ళింది వర్కింగ్ డే కాబట్టి మాకు కొంచెం క్రౌడ్ అనేది తక్కువ ఉంది. అది కూడా మేము ఎర్లీ అవర్స్లో ప్లాన్ చేసుకున్నాం అనమాట. మార్నింగ్ 6 o'clockకి మేము దర్శనంకి అయితే రీచ్ అయిపోయాము. సో 6 to 7:30 వరకు మాకు 1.5 hourలో దర్శనం చాలా చాలా బాగా అయిపోయింది. సో మీరు కనుక సాటర్డే ఆర్ సండే ప్లాన్ చేసుకున్నట్టయితే ఒక 3 to 4 hours అలా దర్శనంకి టైం అయితే పడుతుందండి. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి.
సో నాకైతే అసలు టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడే సంథింగ్ లైక్ ఏదో వైబ్రేషన్స్ లాగా అనిపించింది, గూస్ బంప్స్ వచ్చినాయి. చాలా అంటే ఒక పవర్ ఉంది అని అనిపించింది నాకైతే. సో చూస్తున్నారు కదా గోపురాలు ఎంత బాగున్నాయి. ఈ లింగంని అగ్నిలింగం అని పిలుస్తారండి. సో లోపల కొంచెం వేడిగా వామ్గా ఉంటుందన్నమాట. గమనిస్తే మనకి కొంచెం వామ్గా అనిపిస్తుంది లోపల, టెంపుల్ లోపల. ఈ టెంపుల్లోనే మనకి పార్వతీదేవి టెంపుల్ కూడా ఉంటుందండి. దాన్ని సో దర్శనం కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం మేము. మనకి రాజగోపురం పక్కనే నియర్ బైలోనే అమృతం అనే రెస్టారెంట్ ఉంటుందండి. అది అథెంటిక్ ఆంధ్ర రెస్టారెంట్. మెనూ కూడా చూస్తున్నారు కదా. సో మనకి ఇడ్లీ, వడ, సాంబార్ అన్నీ కూడా ఆంధ్ర స్టైల్లో ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. మీరు కనుక అరుణాచలం విజిట్ చేస్తే రాజగోపురం పక్కన మనకి అమృత రెస్టారెంట్ ఉంటుంది, దాన్ని అయితే ట్రై చేయండి. సో మేమైతే ఒక ఆటో అనేది బుక్ చేసుకొని మొత్తం 8 లింగాస్ కవర్ చేసామండి. ఫస్ట్ లింగం వచ్చేసి ఇంద్రలింగం. ఇంద్రలింగం దేనికి అని అంటే ఫర్ ప్రాస్పరిటీ అండ్ హెల్త్ కోసం అనమాట. నెక్స్ట్ లింగం వచ్చేసి అగ్నిలింగం అండి. అగ్నిలింగం ఏం రిప్రజెంట్ చేస్తుంది అని అంటే పవర్ టు ప్యూరిఫై అన్నమాట. మన హార్ట్ని, సోల్ని ప్యూరిఫై చేస్తుంది. నెక్స్ట్ మనం వెళ్ళే లింగం నేమ్ ఏంటంటే యమలింగం అండి. యమలింగం ఏంటి సిగ్నిఫికెన్స్ ఉంది అని అంటే గాడ్ ఆఫ్ డెత్ కదా యమ. సో మనము ఇట్ సింబలైజెస్ ద కంట్రోల్ ఓవర్ డెత్ అండ్ రీబర్త్ అనమాట. సో అందుకు మనం ఈ యమలింగంని కూడా పూజించాలి. నెక్స్ట్ లింగం వచ్చేసి నైరుతి లింగం అండి. నైరుతి లింగం ఏం రిప్రజెంట్ చేస్తుంది అని అంటే డైరెక్షన్ ఆఫ్ మిస్ఫార్చ్యూన్, అంటే ఎలాంటి ఆపదలు రాకుండా మనల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చిన లింగం ఏంటంటే సూర్యలింగం అండి. డివోటీస్ బిలీవ్ దాట్ వర్షిపింగ్ ఎట్ సూర్యలింగం క్యాన్ హెల్ప్ ఓవర్కమ్ హెల్త్ ఇష్యూస్ అండ్ ఇంప్రూవ్ వైటాలిటీ అండ్ బ్రింగ్ ప్రాస్పరిటీ అండ్ వెల్బీయింగ్ అండి. సో సూర్యలింగం అనేది మేజర్గా హెల్త్ ఇష్యూస్ని డీల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నవాళ్ళు ఈ టెంపుల్ని దర్శించుకోవడం చాలా చాలా మంచిదండి. సో నెక్స్ట్ లింగం వచ్చేసి వరుణలింగం అండి. వరుణలింగం ఇస్ ద 5th of అష్టలింగం shrines and comes after the నైరుతి లింగం. So it is believed to bring emotional balance, relief from water related illnesses and protection from negative energies అండి. నెక్స్ట్ లింగం వచ్చేసి వాయులింగం అండి. వాయులింగం సింబలైజెస్ లైఫ్, బ్రెత్ అండ్ క్లెన్జింగ్ ఆఫ్ సిన్స్ అండ్ ఎలిమెంట్స్. సో మన పాపాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. మాయగంతలు తీయ తెలివి కన్ను తెరుసుకుందయ్యా, శివలింగమయ్య మనసు నిన్ను తెలుసుకుందయ్యా. మాయగంతలు తీయ మన్ను నిన్ను కానరాక జరిగిపాయే పాత బతుకు, ఉన్న నిన్ను లెవ్వనుకుంటా మిడిసి పడితి నింతవరకు, నీ దయని విభూతిగా పుయ్యర నా ఒంటికి, నన్నింకొక నందిగా ఊడేయి నీ ఘాటికి, ఏ జనుమ పుణ్యమో. సో నెక్స్ట్ లింగం వచ్చేసి కుబేరలింగం అండి. కుబేరలింగంని పూజిస్తే మనకి ఫైనాన్షియల్గా స్టెబిలిటీ అనేది ఉంటుంది అండ్ లైఫ్లో సక్సెస్ కోసం కుబేరలింగంని పూజిస్తామండి. సో నెక్స్ట్ లింగం వచ్చేసి ఈశాన్య లింగం అండి. ఇట్ బ్రింగ్స్ పీస్ ఆఫ్ మైండ్. మనసులో ప్రశాంతత కోసం ఈ లింగాన్ని పూజిస్తారు. స్వర్ణముకి తడుపుతున్న బండరాయిలోన లింగమయ్య నీవే నాకు తోచినావుగా. సో 8 లింగాలు తిరిగామండి. గిరి ప్రదక్షిణ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మళ్ళీ మేము ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికే వచ్చేసాము. దండం పెట్టుకుంటున్నాను ప్రశాంతంగా. ఆ నియర్ బైలోనే మనకి హోల్సేల్ మ్యానుఫ్యాక్చరర్స్ శారీ షాప్ అయితే ఉందండి. చిన్నగా షాపింగ్ చేద్దామని వెళ్ళాము.
శివ శివయను పేరుకు పెన వేసుకుంటిరా. సో దర్శనం అయితే చాలా బాగా అయిందండి. అన్ని గుళ్ళు తిరిగేసి ఇంకా మా హోటల్ రూమ్కి అయితే వచ్చేసాము. సో మేము స్టే చేసిన హోటల్ నేమ్ వచ్చేసి నారాయణ రెసిడెన్సీ అండి. ఇది బస్ స్టాప్కి నియర్ బైలోనే ఉంటుంది. తిరువణమలై బస్ స్టాప్ ఉంటుంది కదా, దాని దగ్గరలోనే ఉంటుందండి. సో 5 రేటింగ్ ఉంటుంది గూగుల్లో. నేను కూడా 5 ఇస్తాను, ఎందుకంటే మెయింటెనెన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. రూమ్ నుంచి కూడా మనకి గోపురాలు అవి కనిపిస్తున్నాయి చూడండి. నేను పైకి వెళ్ళి చిన్న వీడియో రికార్డ్ చేశాను, అది కూడా యాడ్ చేస్తాను. రూమ్ చూసారు కదండి, చాలా అంటే చాలా బాగుంది. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందని చెప్తాను. గూగుల్లో రివ్యూ కూడా నేను ఇచ్చానమాట, 5 రేటింగ్ ఇచ్చాను నేను. సో ఈ హోటల్ కిందనే మనకి రెస్టారెంట్ ఉందండి. ఫుడ్ కూడా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా తిరువణమలై విజిట్ చేస్తే ఇక్కడ మీరు ప్రిఫర్ చేయొచ్చు, బాగానే ఉంది. సో ఇది టెర్రస్ పైనుంచి వ్యూ అండి. చూస్తున్నారు కదా గోపురాలన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయో. కొండలు ఇవన్నీ కూడా చాలా ఒక మెంటల్ పీస్ అనేది ఇస్తుంది మనిషికి. సో ఇప్పుడు మీరు చూస్తుంది అరుణాచలేశ్వర కొండ అనమాట. సో దీన్ని శివుడిగా పూజిస్తారు, అందుకే ఈ గిరి చుట్టూ గిరి ప్రదక్షిణ అనేది చేస్తారనమాట. సో ఈ హోటల్లోనే మనకి రిలాక్స్ అవ్వడానికి లెగ్ మసాజర్ ఉందండి. సో 10 మినిట్స్కి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. మంచిగా అనిపించింది. జర్నీ కూడా ఉంది కదా నాకు నెక్స్ట్, సో అందుకే మేము లెగ్ మసాజ్ అనేది చేయించుకున్నాము. సో తిరుమలమలై నుంచి తిరుపతికి మనకి డైలీ 12కి ఒకటి 1కి ఒకటి బస్సెస్ అనేవి ఉంటాయండి. టికెట్ వచ్చేసి 490 రూపీస్. సో మేము బస్ ఎక్కేసి తిరుపతి రీచ్ అయిపోయాము. సో తిరుపతి వచ్చాం కాబట్టి ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరలోనే గోవిందరాజుల టెంపుల్ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళాము దర్శించుకోవడానికి. దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మేము ట్రైన్ అనేది ఎక్కేసామన్నమాట. మేము వచ్చిన ట్రైన్ తిరుమల. సో సేమ్ ట్రైన్లో మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయాం. Thank you so much for watching the video.